కోరుకుందాం. రైట్ సార్. సరే, ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సార్. ఏపీలో కూటమి పాలనకి 2 ఏళ్లు పూర్తయింది. సో అయితే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే ఏపీ కోసం మేము త్యాగం చేశామని, మాకు ప్రజలు 100% విజయాన్ని అందించారంటున్నారు. 21 సీట్లలో కూడా మేము ఎక్కడ రాజీ పడలేదని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకైతే పలు అంశాల మీద కూడా ఆయన చర్చించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం మీద, అండ్ ఇంకా చూసుకుంటే మనం ప్రధానంగా ఏంటంటే ఎన్డీఏతో సమిష్టి కృషితో ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా మేము అడ్డుకోగలిగాము అని ఆయన ముఖ్యంగా ఒక్క చెప్పారు. సో ఈ పవన్ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే 2 ఏళ్లు పూర్తయిందన్న నేపథ్యంలో ఈ రోజు ఒక విజయోత్సవ సభను తిరుపతిలో జరుపుకుంది కూటమి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మా మిత్రుడు పివిఎన్ మాధవ్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్టీ సంబంధించిన కీలక నేతలు హాజరయ్యారు. సరే, ఈ 2 ఏళ్ల పాలనలో మేము ఏం చేశాము, మేము ఎలా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము, ఎలా కట్టుబడ్డాం, ప్రగతి పదంలో మేము సాధించింది ఏంటి, ఇలాంటి అన్ని అంశాలని నేతలు వివరించారు. అలాగే నారా లోకేష్ కీలక నేత, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి, ఆయన కూడా మాట్లాడారు. బట్ మిగతా వాళ్ళకంటే ఆయన స్పీచ్లో కొంత పెప్ అంటే వాట్ ఇట్ మీన్స్ కొంత గట్టిగా మాట్లాడారు. అంటే వైసీపీని దృష్టిలో పెట్టుకొని మేము అన్ని తేల్చుకుంటాం, రెడ్ బుక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, తిరుపతి వచ్చినా రెడ్ బుక్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ ఉంటుంది, రెడ్ బుక్ అనేది క్లోజ్ కాదు అని ఒక బలమైన సంకేతం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఇచ్చారు. అది అక్కడ జరిగిపోయింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం కోసం మనం ఎందుకు మాట్లాడాలంటే, సరే పవన్ కళ్యాణ్ మేము ఏం చేశాము, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే, ఇవన్నీ మాట్లాడారు. అధికారం పంచుకోవడానికి కాదు, బాధ్యత పంచుకునేందుకే అని అనటం, ఇలాంటి వ్యాఖ్యలను చేశారు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఒక్క స్టేట్మెంట్ కూడా చేయలేదు అని ఇప్పుడు కొందరు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, రాజకీయ పరిణితి సాధించారు, వ్యూహంతోనే కదా 21 స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. వ్యూహము ఆయన రాజకీయ భవిష్యత్తు, ఆయన బలాన్ని అంచనా వేసుకొని కూటమితో కలిశారు, కొంత బీజేపీ దగ్గర ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ జగన్ మాట్లాడలేదు కాబట్టి కొందరు ఇష్యూ రేజ్ చేస్తున్నారు. నేను కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వైసీపీని ఏం అనలేదు అని, అంటే వైసీపీని అనాలని మన ఇంటెన్షన్ కాదు. అంటే సాధారణంగా సభల్లో చూస్తూ ఉంటాం. కామన్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు తిరుపతిలో మాట్లాడారు కాబట్టి వెంకన్నను టచ్ చేయడం ఎవరో ఇది కాలేదు, మిగతా వాళ్ళు భయపడ్డారు. అయినా మీరు కల్తీ లడ్డు చేశారు, చాలా అంశాలను ప్రస్తావించారు, వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు, జగన్ ఉద్దేశించి. ఇంకా నారా లోకేష్ అయితే స్ట్రైట్ గా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా జాగృతిగా, సంయమనంగా, మధ్య మార్గంగా, ఎందుకు రిస్క్ అన్న ధోరణిలో మాట్లాడినట్టుగా కనిపించింది. కానీ ఆయన ఏం మాట్లాడాలనేది మనం డిసైడ్ చేయకూడదు, ఆయన ప్రిరగేటివ్. అంటే ఎందుకు ఇప్పుడు కూడా మనం వివాదం, ఎందుకు మొన్న ఇప్పుడు తెలంగాణ ఈ నేపథ్యంలో మాట్లాడటం వివాదం అవటం అన్నయ్యే కాబట్టి ఎందుకు అని అనుకున్నారా అనేది. కాకపోతే ఒకప్పుడు జగన్ విషయంలో, వైసీపీ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో వీళ్ళెవ్వరూ సరిపోయేవారు కాదు. పవన్ కళ్యాణ్ పవన్ వర్సెస్ జగన్ కంపెనీస్, పవన్ వర్సెస్ జగన్, వైసీపీ వర్సెస్ జనసేన, జగన్ ఎందుకు ఈ భూమి మీద పుట్టావో, నువ్వు బాధపడతావు అన్న లేదు, నీ ఒకరోజు కేంద్రం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో నీకు ఏం చేయాలో, ఇలాంటివన్నీ ఉన్నాయి క్లిప్స్. అలాంటి పవన్ కళ్యాణ్ అది వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు వైసీపీ పైన. కానీ ఇక్కడ వైసీపీ పాలనపై కానీ, లేదంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రేట్ చేస్తున్న కొన్ని ఇష్యూస్ పై కానీ, వైసీపీ లేవనెత్తున్న ఇష్యూస్ పై కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడడానికి అవసరమైన కాంటెక్స్ట్ ఈ రోజు ఉంది. ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఈ 2 ఏళ్లకు సంబంధించి వీళ్ళు విజయోత్సవం చేసుకుంటే వెన్నుపోటు, 2 ఏళ్లకు వెన్నుపోటు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు తీసుకుంది. సరే, వాళ్ళ పార్టీ కాబట్టి తీసుకుంది, తప్పలేదు, కానీ తీసుకున్న ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ కొన్ని కౌంటర్లు వేశారు, చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమో మాట్లాడలేదు అన్నదాన్ని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, పవన్ కొంచెం మధ్య మార్గంగా వెళ్తున్నారా? ఎందుకంటే రకరకాల చర్చలు, అంటే పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ అనేది కీలకం, టీడీపీ కాదు కదా అన్న అంశం ఒకట. 2 ఎందుకు ఇప్పుడు ఇష్యూస్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? పవన్ ఇప్పుడు వైసీపీపై నేను మాట్లాడితే ఏంటో, మాట్లాడకపోతే ఏంటి అని అనుకుంటున్నారా? ఇలాంటి చర్చ